మనకి పొలిటికల్లీ విభేదించవచ్చు, ఎన్నన్నా ఉంటాయి. కానీ ఒక కుటుంబ విషయంలో మీ చెల్లికి వచ్చి మద్దతు ఇస్తే బయటకు వచ్చి నీ పార్టీలో ఉండదు నువ్వు తొక్కేస్తున్నావు అని చెప్పంటే అర్థం ఏమన్నా ఉందా? కేటీఆర్ గారు నిజం చెప్పండి ఈ మాటకి. ఆయన ఏమన్నారు, లిక్కర్ రాణి అని చెప్పి మీ పార్టీ వాళ్ళు పోస్టులు వేశారు సోషల్ మీడియాలో. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకే సపోర్ట్ చేయలేదు, మీ చెల్లె చెప్పింది. ఇదంతా కాకుండా ఎయిర్పోర్ట్కి అసలు మీరే రాలేదు ఆవిడ అరెస్ట్ అవుతుంటే. బయటకు వచ్చిన తర్వాత విన్నింగ్ సిచ్యువేషన్ మాత్రం ఎన్కాష్ చేసుకోవడానికి బరాబర్ ముందుంటారు మీరు. ఇది మా అభిప్రాయం మీ గురించి, తప్పే ఉంది. మీ ఫాదర్కి అడిగిన ముచ్చంలో ఉంటారు. దాని తర్వాత కవిత గారిని అన్నారు మీరు ఆ పార్టీలోకి వెళ్తారంటే నేను వెళ్ళను, కావాలంటే ఆయనే జాగృతి పార్టీకి పిలుస్తాను. అంత పైకి అయిపోయింది మీ చెల్లి చూస్తుండగా. మీరు లొల్లి పంచాయతీలు పెట్టుకుంటే తిరుగుతున్నారు. తప్పైపోయింది నా చెల్లి పట్ల అని చెప్తే ఏమయ్యేది? సహృదయంతో రేవంత్ రెడ్డి గారు అరే నేను చెప్పిన మాటలకి కనీసం కేటీఆర్ మారిండి అనుకున్నారు కదా, ఆ ఉత్సాహం కూడా లేకుండా చేస్తారు. ఫస్ట్ అసలు కేటీఆర్ ఏమన్నారు అది ఒకసారి వినిపిస్తాం మీకు. ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు, బట్టి విక్రమార్కన్ దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ రీతిన ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీ లాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులో తొలగించాలి.